వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా నందమూరి బాలకృష్ణ గారి మీద, డిప్యూటీ స్పీకర్ గారి మీద ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ములకల చెరువులో మద్యం అంటే నకిలీ మద్యం జరుగుతోందని, నకిలీ మద్యాన్ని వాళ్ళే తయారు చేసి వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఆ తర్వాత విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ని మేము స్వాగతిస్తున్నాం, కాకపోతే ఆ గూగుల్ డేటా సెంటర్ని అదానీ గ్రూప్తో కలిసి అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా చేసిందే మేము, ఆ క్రెడిట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడారు కదా, దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా మా అందరికీ కూడా ఒక విధమైనటువంటి సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. సబ్జెక్టులు ఏం లేవు అనుకున్నప్పుడు మంచి సబ్జెక్ట్ ఇస్తూ ఉంటాడు ఆయన. ఓకే, కానీ నిన్న ఏమైందంటే రెండు విషయాలు మాట్లాడారు. ఒకటి లెక్కర్ గురించి, రెండు గూగుల్ డేటా సెంటర్ గురించి. ముందు లెక్కర్ గురించి మాట్లాడదాం. సార్, లెక్కర్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేసాడండి, ఆయన ఏమంటున్నాడు, ఆ లెక్కర్కి సంబంధించి వాళ్ళే ఫ్యాక్టరీలు పెడతారు, వాళ్ళే అమ్ముతారు, తిరిగి బురద జల్లి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడతా మా జోగి రమేష్ అమాయకుడు, అతనికి అసలు సంబంధం లేని వ్యక్తిని అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం ఎక్కడో పెళ్లిలో కలిస్తే ఆ ఫోటో తీసుకొచ్చి సంబంధం ఉన్నట్టుగా కలపడం, ఇవన్నీ ఎలా ఉందంటే వీటన్నిటికీ కుట్రదారుడు చంద్రబాబు గారే. నకిలీ మధ్య తయారు చేస్తుంది, ప్రజల ప్రాణాలను హరిస్తుంది. అతనే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అతను మాట్లాడే మాటలకి, అతని దానికి. ఆల్రెడీ పెద్ద లెక్కర్ స్కామ్ జరుగుతుంది, దానికి సంబంధించిన 40 మంది ఆల్రెడీ జైలు పాలు అవడం, కొంతమంది బెయిల్ మీద తిరగడం, కొంతమంది ఇంకా జైల్లో ఉండడం, వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులందరూ దాంట్లో ఉన్నారు కదా, జరుగుతుంది. అతిపెద్ద లెక్కర్ స్కామ్ అది. మరోపక్క ఈ స్కామ్కి సంబంధించి ఎప్పుడైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చిన వెంటనే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ. అవును. అయితే ఆల్రెడీ జోగి రమేష్కి అక్కడ అతని పేరు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఏమన్నాం, అతనికి జరిగినటువంటి సంభాషణ చాట్ కూడా బయటకు వచ్చింది, జనార్దన్ రావు. అయితే ఫోనే పోయిందన్న వ్యక్తి దగ్గర నుంచి చాటింగ్ ఎలా వచ్చింది, అతని వీడియోలు ఎలా బయటకు వచ్చింది అంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఫోన్ పోతే చాటింగ్ తీలేరా, టెక్నాలజీ లేదా అంటే ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుని చాలా చక్కగా అతన్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఈ రకంగా ప్లాన్ చేశారండి. మరి ఆఫ్రికాలో దొరికినటువంటి ఆ రెడ్డిస్ కంపెనీ ఎవరిది, దాంట్లో పార్ట్నర్ ఎవరు, ఈ సోదరులు కదా. అక్కడికి 2-3 సార్లు ప్రయాణాలు చేసింది ఎవరు, అక్కడికి ఆల్రెడీ ఆ దేశానికి సంబంధించిన మంత్రి గారు కూడా బయటకు వచ్చి సాచెట్లో లెక్కలు అమ్ముతున్నారని చెప్పేసి అని బ్యాన్ చేసింది ఏ కంపెనీని, ఎవరు చెప్తారు? ఆల్రెడీ ఈ జోగి రమేష్ స్వయాన ఆ జనార్దన్ అనే వ్యక్తికి మాకు పూర్వం నుంచి ఒకే వీధిలో పెరిగిన వాళ్ళం అని చెప్పేసి వీడియోలు వచ్చినాయి, ఆడియోలు అన్నీ వచ్చినాయి. మరి అయినటికి సమాధానం ఏంటి అంటే చాలా విచిత్రంగా తప్పులన్నీ తానే చేసి బయట వాళ్ళు ఇచ్చేస్తా, పైకి విచిత్రంగా ఏమంటాడు అతను, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన ఖాతాలో వేసుకుంటాడు అనేటువంటి మాట. ఆల్రెడీ ఇక్కడ హైటెక్ సిటీ గురించి, హైటెక్ సిటీ బిల్డింగ్ గురించి రకరకాల తనకి ఏదో ఏం చెప్పాలనుకున్నాడో కానీ మొత్తం చెప్పుకుంటూ వచ్చేసాడు. హైదరాబాద్లో హైటెక్ సిటీ, హైదరాబాద్ డెవలప్ అయిందే అసలు చంద్రబాబు గారి అధికారంలో లేని సమయంలో అన్నట్టుగా రకరకాల ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, తర్వాత నా తండ్రి గారి హయాంలో ఇంకా డెవలప్ అయింది అని చెప్పడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అంటే వాస్తవాలు ఏంటంటే తెలంగాణ ప్రజలకి, ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. సరే, ఆ విషయాలని పక్కన పెడదాం. ఎంతంది లెక్కర్ స్కామ్ అంటేనే గుర్తుకొచ్చేది వాళ్ళు. ఈ రోజున లెక్కర్ స్కామ్ మొత్తం పెద్ద లెక్కర్ స్కామ్ ఏమో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరకు వచ్చేసేలా ఉంది. మళ్ళీ కొత్తగా ఇది ఒకటి యాడ్ అయింది. దాని మీద సిట్ మీద అతను నమ్మకం లేదట, దానికి సిబిఐ విచారణకి ఇవ్వాలంట. సిబిఐ అయితే కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది, తప్పించుకోవచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులాగా అనుకున్నటువంటి ఘటన. సరే, ఆ విషయం పక్కన పడదు. రెండోది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడాడు. పాపం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడుస్తున్నారు కృష్ణ గారు. నిజంగాను గత వారం రోజులుగా ఆ శంకుస్థాపన జరిగిన కాడి నుంచి దానివల్ల ఉద్యోగాలు ఏమొస్తాయి, అది పెద్ద గోడౌను, అది వచ్చిన కాడి నుంచి పర్యావరణ కాలుష్యం జరుగుద్ది,
కొన్ని టీఎంసీలు వాటర్ ఖర్చు అవుద్ది, ఉమ్. విద్యుత్ శక్తి ఎంత ఖర్చు అవుద్ది. అంటే విశాఖ కేంద్రంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల విద్యుత్ కొరత వస్తుంది, నీటి కొరత నీటి వస్తుంది, కొరత, పర్యావరణ అదే సమస్యలు జరుగుతాయి. వస్తాయని అదే పక్కన రకరకాల ఉన్నటువంటి ప్రచారాలు జరిగాయి. పక్కన ఉన్న కర్ణాటకకు సంబంధించినట్టు మంత్రి గారు కూడా దీనికి మాకు వద్దనుకున్నాం, ఉమ్. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనేటువంటి మాటలు మాట్లాడదు. వాళ్ళకి సంబంధించిన పేపర్ వార్తల్లో వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రాసుకుని ఏదో సంతృప్తి పడుతుంటే ఈయన వచ్చి నీళ్లు చదువుతున్నట్టు అది మనమే తీసుకొచ్చామని చెప్పడం ఉమ్. చాలా విచిత్రంగా ఉంటాయండి అతనికి. ఎందుకంటే ఇప్పుడు కడుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఆయన ఆల్రెడీ స్థాపించినటువంటి అదానీ డేటా సెంటర్కి కొనసాగింపట. ఉమ్. దానిలో విస్తరణలో భాగమే గూగుల్ డేటా సెంటర్ అంట. ఉమ్. పాపం ఈ విషయం సుందర పిచ్చయ్య గారికి తెలుసో లేదు పాపం, ఉమ్. ఆయన కూడా మాట్లాడాడు మొన్న. మరి అదాని గారికి కూడా తెలుసో లేదు, అదాని గారికి తెలిస్తే అదా గారు వచ్చేవాడు కదా మొన్న, ఉమ్. అందే అయితే ఆయన వచ్చేవాడు కదా. ఏంటంది గూగుల్ డేటా సెంటర్లో కాంట్రాక్టర్స్ ఉమ్. కొన్ని విభాగాలకు సంబంధించి అదాని వాళ్ళకి కొంతాను, అదేవిధంగా ఎయిర్టెల్ వారికి కొంత ఉమ్. ఇచ్చినటువంటిది. అది కాంట్రాక్టర్స్ వాళ్ళ. ఏంటంది ఎన్ని ఉద్యోగాలు. ఇప్పుడు మళ్ళీ దాని ఏమంటాడు, వాళ్ళ ఒక నుంచి పర్యావరణానికి నష్టం జరుగుద్ది అని చెప్పి ఓదర కొడుతున్నారు, వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి నడుపుతున్నారు. ఉమ్. ఈయన వచ్చి ఎకో సిస్టమ్ బిల్డప్ అవుద్ది, ఉమ్. దాని వల్ల కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సిస్టమ్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఉమ్. మంచిదే అని కితాబు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు రావడం మంచిదని చెప్పాలా, ఉమ్. చెడు అని చెప్పాలా, ఉమ్. అది మా ఖాతాలో వేసుకోవాలా, వేరే వాళ్ళ ఖాతాలో వేయాలా. ఉమ్. ఎందుకంటారంటే అతను 2020లో కరోనా టైంలో ఉమ్. మేమే శంకుస్థాపన చేసాం అంటాడు. పాపం ఈ విషయం అదాని గారికి తెలియదేమోనండి. ఇది అదాని గారు వాళ్ళ వెబ్సైట్లోంచి తీసిందే. ఉమ్. సరిగ్గా చదవండి, డేట్ ఎప్పుడు, జాన్ 8, 2019. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ MOU విత్ అదాని గ్రూప్. ఉమ్. వాళ్ళ వెబ్సైట్లో స్టిల్ ఇంకా ఉంది, ఉమ్. మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మరి 2019 జనవరి 8 తారీఖున ముఖ్యమంత్రి గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఉమ్. ఏంటంటే ఆ రోజున సైన్ చేసిన తర్వాత 2 జీవోలు ఇచ్చారండి. మార్చి 1 తారీఖున, ఫిబ్రవరి 12 తారీఖున 2 జీవోలు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చినటువంటి సదుపాయాలు రాయితీల మీద జీవోలు రిలీజ్ చేసింది. అప్పుడున్న ప్రభుత్వం ఎవరు, నాదంటాడేంటి ఈయన, నేను చేసేనంటాడేంటి. మరి విచిత్రంగానో చెల్లికి పెళ్లి మళ్ళీ చేసినట్టుగా మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేసాం. ఏమంటే కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నిసార్లు పూజ కార్యక్రమం చేసాడు ఈయన. చెల్లి అప్పట్లో పెద్ద జోక్ నడిచింది, చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టుగాను, ఎన్నిసార్లు చేస్తాం అన్నట్టుగాను. అలాగే ఏంటది విశాఖ రైల్వే జోన్కి 55 ఎకరాలు ఇమ్మంటే 55 ఎకరాలు ఇవ్వలేని వ్యక్తి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడా. అద్భుతమైన సైంటిస్ట్ అంటే. పాపం ఈ మధ్యకాలంలో పిల్లలు ఢిల్లీ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, చెన్నై వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని చదువుతున్నారు, కానీ సింపుల్గా చెప్పేశాడు ఈయన. డేటా ఏంటంటే డేటాకి మెదడుతో ఆలోచిస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. అంత సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆశ్చర్యపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పెద్ద ఈ పాపం లెక్చరర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంత ఈజీయా, డేటాను మెదడుకు అనుసంధానం చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. సింపుల్గా చెప్పేశాడు. గతంలో చూడండి కరోనా టైంలో ఏముంది, కరోనా బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోద్ది అన్నాడు అప్పట్లో. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త నిర్వచనం. నేంటుంది ఏం చెప్పాలనుకుంటున్నాడు కృష్ణ గారు. నేనేమనుకుంటున్నానంటే అతను సహజంగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, అతనికి డేటా ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ రాసిచ్చిన ఎవడో మొత్తం కక్ష కట్టాడండి ఇతని మీద. మనం ఏ రాసిచ్చినా చదువుతాడు తప్ప అతనికి ఎలాగా సొంత జ్ఞానం ఉండదు. కాబట్టి ఏదో అతను జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలని చెప్పి స్క్రిప్ట్ రాస్తారేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు సార్ చూసుకోండి, ఏం రాసిస్తున్నారో ఏంటో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో, డేటా సైన్స్ ఏంటో, అదాని డేటా సెంటర్కి మనం ఇచ్చింది ఏంటో, అంతకుముందు జరిగింది ఏంటో, అసలు ఈరోజు వస్తున్న గూగుల్ డేటా సెంటర్లో అదాని ఏ పనుల్లో భాగస్వామ్యం అతను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి తప్ప ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని అలా చదివేసి ఇలాగా ఏంటంటారో ఇంకా పచ్చి మాటలు చెప్పాలంటే చాలా వివరంగా చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ విధంగా అవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చాడు పాపం ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు బెంగళూరు. దానికి సమాధానం చెప్పుకోలేక పాపం వాళ్ళ ఛానల్లో డిబేట్స్ పెట్టలేక ఇన్ని రకాలుగా ఇబ్బంది పడలేదు, వీళ్ళు పడతారు. కానీ ఒకటి మాత్రం సంతోషించదగ్గది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ రావడం స్వాగతిస్తా ఉన్నాడు. పోనీ అదైనా చెప్పాడు, సంతోషం. అది కూడా కాకుండా గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పి వెళ్తే మాత్రం ఈసారి రాష్ట్రంలో కూడా రానివ్వరు ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ వారానికి ఒకరోజు 15 రోజులకు ఒకసారి వస్తున్నాడు ఆంధ్ర. ఈసారి అది కూడా రాకపోకుండా చేద్దరేమో ప్రజలు. అంటే అది ఏం మాట్లాడుతున్నాము ఏంటన్నది అర్థం చేసుకుని ముందు స్క్రిప్ట్ చదివి, స్క్రిప్ట్లో లోపాలు ఉంటే సరి చేసుకుని మాట్లాడాలి తప్ప అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడితే ఇలాగే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.